హలో గైస్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. ఐఎమ్ రఘురామ్. సో మనం ఇప్పటికి కోఆర్డినేట్ జామెట్రీ ఫినిష్ చేసుకున్నాం. సో మనం ఇప్పుడు డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ చూద్దాం. డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ లో మనకి 2 యూనిట్స్ ఉంటాయి. ఒకటి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అండ్ అనదర్ వన్ డిఫరెన్షియేషన్ అనమాట. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి C23 వాళ్ళు, C16 వాళ్ళకి అండ్ ఆల్సో C20 వాళ్ళకి 3 మార్క్స్ క్వశ్చన్ పక్కగా వస్తుంది. నేను ఏవైతే డిస్కస్ చేస్తున్నానో ఈ సమ్స్ మీరు చూసుకున్నట్లయితే ఎగ్జామ్ కి వీటిలో నుంచి మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 99%. 1% ఎందుకు చెప్పట్లేదంటే చెప్పడం ఏమో ఇవ్వకపోవచ్చు. ఓకే, 99% మాత్రం ఈ మోడల్స్ బేస్ చేసుకుని మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఇవి చూస్తున్నాను, చాలా సింపుల్ గా ఉంటాయి. మాక్సిమం మీకు 2 ఫార్ములాస్ తెలిస్తే చాలు. 2 ఫార్ములాస్ తో మొత్తం అన్ని అయిపోతాయి. ప్లస్ ఇంకా మీకు తెలియాల్సింది చిన్న చిన్నవి ముందు మన ట్రిగ్నోమెట్రీలో నేర్చుకున్న మల్టిపుల్ సబ్ మల్టిపుల్స్ ఫార్ములాస్ ని నార్మల్ చిన్న చిన్న ఫార్ములాస్ తెలిస్తే చాలు. అవేటో నేను చెప్తాను కానీ. ఓకే, సో ఈ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఏంటంటే ఆ విధంగా ఉంటుంది. డైరెక్ట్ గా సమ్స్ లోకి వెళ్ళిపోద్దాం. ఓకే, డిస్కషన్ అంతా ఎందుకు మనకి చెప్పండి. డైరెక్ట్ సమ్స్ లోకి వెళ్ళిపోతే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, లిమిట్ x టెండ్స్ టు 0 sin 5x by sin 6x. నేను దీన్ని ఆన్సర్ చెప్పేస్తాను. ఆన్సర్ ఎంత అనుకుంటున్నాను? 5/6. ఆన్సర్ అంతా 5/6 అనమాట. చూద్దాం 5/6 వస్తుందో లేదో. సో ఫస్ట్ ఇలాంటి సమ్స్ మీకు ఎప్పుడైనా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మీద అడిగారు అనుకోండి, మీరు గుర్తెట్టుకోవాల్సింది రెండు ఫార్ములాస్. ఒక ఫార్ములా ఏంటంటే ఫార్ములా వచ్చేటప్పటికి లిమిట్ x టెండ్స్ టు 0. ఎప్పుడైనా లిమిట్ x టెండ్స్ టు 0, ఇక్కడ θ అయినా ఉండొచ్చు, x అయినా ఉండొచ్చు. x టెండ్స్ టు 0 sin x by x is equals to 1 అనమాట. sin x by x is equals to 1. అండ్ ఇంకోటి ఏంటంటే లిమిట్ x టెండ్స్ టు 0 tan x by x equals to 1. ఈ రెండు ఫార్ములాస్ తెలిస్తే చాలు మనకి ఈ టైప్ ఆఫ్ సమ్స్ అన్ని అయిపోతాయి అనమాట. ఇవి నోట్ చేసుకోండి మీరు ఎక్కడైనా. ఓకే, సో ఇప్పుడు ముందు మనం ఇది గమనించాలి. సో లిమిట్ x టెండ్స్ టు 0 ఎప్పుడైతే ఇది ఉందో, ఈ లిమిట్ x టెండ్స్ టు 0 ఈ న్యూమరేటర్ కి రాసుకోవచ్చు, డినోమినేటర్ కి రాయొచ్చు అనమాట. సో నేను ఇలా రాస్తాను, లిమిట్ sin 5x డివైడ్ బై లిమిట్ x టెండ్స్ టు 0 sin 6x. సో నేను ఈ డినోమినేటర్ కి న్యూమరేటర్ కి లిమిట్ అనేది రాసుకున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది చూడండి, మనకి ఇక్కడ ఈ ఫార్ములాకి కంపేర్ చేసినట్లయితే sin x ప్లస్ 5x ఉంది, బై 5x ఉంది. ఓకే, నాకు ఇక్కడ బై 5x ఉన్నట్లయితే నా దగ్గర బై 5x ఉన్నట్లయితే ఇదంతా నాకు 1 అయిపోతుంది. కానీ ఇక్కడ నాకు 5x అనేది డివైడ్ లో లేదు. ఓకే, డినామినేటర్ లో లేదు. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే డినామినేటర్ లో 5x ని డివైడ్ చేసి రాసి దాన్ని మల్టిప్లై చేస్తాను. అంటే ఏంటి చూడండి ఒకసారి. సో sin 5x డివైడ్ బై 5x ఇంటూ 5x. ఓకే, సో ఇలా అనమాట. సో ఇలా రాసినంత మాత్రాన మన క్వశ్చన్ అనేది చేంజ్ అవ్వలేదు కదా. చూడండి, 5x క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఇది ఎలా ఉంటుంది, ఇది అలాగా చేంజ్ అవ్వలేదు. మీరు ఏ చేంజెస్ చేసినా దాని యొక్క ఒరిజినల్ ఫామ్ ని ఎలాంటి ఎఫెక్ట్ చూపించకూడదు అనమాట ఈ మ్యాథమెటిక్స్ లో. ఓకే, సో అందుకు చూడండి, నెక్స్ట్ ఇది కూడా అలాగే రాద్దాం. సో ఏమవుతుంది, sin 6x by 6x ఇంటూ 6x ఇలా రాయొచ్చు కదా. సో ఇప్పుడు చూడండి, ఇది ఒక్కటి మాత్రమే గమనించండి ఇలాగా. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఎలా ఉంది, నేను పైన రాసిన ఫార్ములా లాగా ఉంది కదా. ఆ ఫార్ములాలో దీని వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. సో 1 ఇంటూ 5x బై 1 ఇంటూ 6x. సో x క్యాన్సిల్, 5 1s are 5, 6 1s are 6, 5/6. చూసారా సింపుల్ గా ఉందో. ఈ టైప్ ఆఫ్ మోడల్స్ ఇలాగ అడుగుతారు అనమాట. ఎప్పుడైనా చూడండి, tan సైన్ లోనే అడుగుతాడు. ఒక్కోసారి ఇలా ఇస్తాడు, sin 5x బై tan 6x ఇస్తాడు. ఏం లేదు, సేమ్ ప్రొసీజర్ రాస్తారు. 5x బై 6 అంటే 5/6 వస్తుంది. ఒక్కోసారి sin 4x బై tan 4x ఇచ్చారు అనుకోండి, 4/4 ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో tan లోనే ఇవ్వచ్చు, sin లోనే ఇవ్వచ్చు. ఇది ప్రొసీజర్ అనమాట. ఓకే, సో ఈ సమ్ చూడండి, ఈ సమ్ రెండో టైప్ మోడల్ అనమాట. ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన ఫార్ములా ఏంటంటే లిమిట్ x టెండ్స్ టు a x పవర్ ఆఫ్ n మైనస్ a పవర్ ఆఫ్ n డివైడ్ బై x మైనస్ a. ఎప్పుడైనా మన ఫార్మాట్ అనేది ఇలా ఉన్నట్లయితే డైరెక్ట్ ఫార్ములా ఏమవుతుందంటే n ఇంటూ a పవర్ ఆఫ్ n మైనస్ 1 అనేది డైరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇప్పుడు చూద్దాం, ఇది గమనిద్దాం. ఇక్కడ చూడండి, మనకి x minus 5. సో x minus 5 ఏ ప్లేస్ ఎంత ఉంది, 5 ఉంది. నా 125 ఎలా రాయొచ్చు, 5 క్యూబ్ అని రాయొచ్చు కదా. చూడండి ఇలా రాయొచ్చు కదా. దీన్ని లిమిట్ x టెండ్స్ టు 5 x క్యూబ్
దీని ఎలా రాయొచ్చు 5³ అని రాయొచ్చు బై x మైనస్ 5 ఇలా రాయొచ్చు కదా. సో ఇది ఎలా ఉంది x⁻n మైనస్ a⁻n బై x మైనస్ ఏ ప్లేస్ లో 5 ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది డైరెక్ట్ గా n ఇంటూ a⁻n మైనస్ 1. సో n ఎంత ఉంది మన దగ్గర, సో n అనేది 3 ఉంది. 3 ఇంటూ 5 పవర్ ఆఫ్ 3 మైనస్ 1. సో 3 ఇంటూ 5 స్క్వేర్ నథింగ్ బట్ 3 ఇంటూ 25. సో 3 ఇంటూ 25 ఎంత అవుతుంది 75 అవుతుంది. సో 75 అనేది ఆన్సర్ అనమాట. ఓకే, చూసారు ఎంత సింపుల్ గా ఉన్నాయో. ఈ ఫార్మాట్ బాగా గుర్తెట్టుకోండి. ఇక్కడ మీకు సింపుల్ గా చెప్పాలి అంటే ఏ వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు, ఓకే, n వాల్యూ కూడా ఆల్రెడీ తెలుసు. అంటే దీని ఎలా రాయొచ్చు 125 ని a³ అంటే a³ అంతా 5 అని రాయొచ్చు. ఓకే, సో అక్కడే ఆన్సర్ ఉంది బాగా గమనించినట్లయితే. సో ఇది ఫార్ములా గుర్తెట్టుకుంటే ఈ విధంగా చేయొచ్చు. ఇంకొన్ని సమ్స్ చూద్దాం, ఇంకా సింపుల్ గా అనిపిస్తాయి మీకు అప్పుడు. సో ఇప్పుడు అది చూడండి, ఇందాక చెప్పిన మోడల్ మీద ఉంది sin 3x బై x. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే మన యొక్క యాంగిల్ అంతా 3x, కానీ ఇక్కడ డినామినేటర్ ఉన్న యాంగిల్ అంతా x. సో దీన్ని 3x చేసేయడానికి ట్రై చేయండి. ఎందుకు మనకి ఏం తెలుసు, లిమిట్ x టెన్స్ టు 0 sin x బై x ఈక్వల్స్ టు 1. ఇది తెలుసు కదా మనకి. సో ఇక్కడ మనకి x ప్లేస్ లో 3x ఉంది కాబట్టి కిందన కూడా 3x కావాలి. సో కిందన కూడా 3x కావాలి అంటే మనం ఏం చేస్తాము అంటే, సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు నేను 3ని డివైడ్ చేసి 3ని మల్టిప్లై చేస్తాను. చూడండి దీన్ని ఎలా రాస్తాను అంటే sin 3x బై x ఇంటూ 3 మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ దీన్ని తీసేయడానికి ఇంకో మల్టిప్లికేషన్ అనమాట, డివిజన్ చేసి మల్టిప్లై చేస్తున్నాను. సో ఈ విధంగా చేసినంత మాత్రం ముందు మోడల్ అనేది మారదు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, లిమిట్ x టెన్స్ టు 0 sin 3x బై 3x ఇంటూ 3. సో sin x బై x ఏమవుతుంది 1 అవుతుంది. సో 1 ఇంటూ 3 ఏమవుతుంది 3 అవుతుంది. ఆన్సర్ అనేది 3 అనమాట. సో ఈ విధంగా కూడా అడుగుతాడు చూడండి. ఇప్పుడు ఇది ఇంకో అదే మోడల్లో వేరేగా అడుగుతాడు, ఇలా కూడా అడుగుతాడు అనమాట. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్ గా మనకి x మైనస్ ఏ లేదు అంటే మనకి ఏం తెలుసు x⁻n మైనస్, చూడండి ఇక్కడ ఫార్ములా రాస్తాను. సో లిమిట్ x టెన్స్ టు a x⁻n మైనస్ a⁻n బై x మైనస్ ఏ ఉంటే డైరెక్ట్ గా n ఇంటూ a⁻n మైనస్ 1 వేయచ్చు డైరెక్ట్ గా అయితే. ఓకే, కానీ ఇప్పుడు ఆ ఫార్మాట్ లో లేదు కాబట్టి ఏం చేద్దాం, ఆ ఫార్మాట్ లో రాద్దాం. సో ఆ ఫార్మాట్ లో రాయొచ్చు x టెన్స్ టు 2. నాకు ఈ యొక్క లిమిట్ x టెన్స్ టు 2 డినామినేటర్ కి వెళ్తుంది, న్యూమరేటర్ కి వెళ్తుంది. సో న్యూమరేటర్ కి వెళ్తుంది, డినామినేటర్ కి వెళ్తుంది. సో x³ 8 ఎలా రాయొచ్చు 2³ అని రాయొచ్చు. ఓకే, లిమిట్ x టెన్స్ టు 2 x⁻5 దీని ఎలా రాయొచ్చు 2⁻5 అని రాయొచ్చు, అంతే కదా. సో ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఇక్కడ x మైనస్ ఏ అనేది మిస్ అవుతుంది. ఏ ప్లేస్ లో ఎంత ఉంది 2 ఉంది, అంటే x మైనస్ 2 కావాలి. నేను ఏం చేస్తాను అంటే చూడండి, లిమిట్ x టెన్స్ టు 2 x³ మైనస్ 2³ బై x మైనస్ ఏ మిస్ అయింది కాబట్టి నేను x మైనస్ 2 రాస్తున్నాను. ఓకే, సో డివైడ్ బై లిమిట్ x టెన్స్ టు 2 x⁻5 మైనస్ 2⁻5 బై x మైనస్ 2 రాస్తాను. సో ఇలా రాసినంత మాత్రం నాకు ఏం చేంజ్ అవుతుందో చూడండి. ఇక్కడ ఇంటూ x మైనస్ 2 రాయొచ్చు కదా బ్రో అంటే x మైనస్ 2 ఎలాగో క్యాన్సిల్ అయిపోతున్నాయి కదా, అందుకే నేను రాయలేదు అనమాట. అక్కడ వేరువేరుగా యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి వేరువేరుగా రాసుకున్నాం, కానీ ఇక్కడ సేమ్ ఉన్నది కాబట్టి సేమ్ గా రాసుకున్నాం అనమాట. ఇలా రాసుకున్నంత మాత్రమే ఏమైపోదు, ముందు సమ్ ఎలా ఉంటుందో అలాగే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫార్మాట్ ఇక్కడ ఫార్ములా ఉపయోగించండి, ఇక్కడ ఫార్ములా ఉపయోగించండి. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ n ప్లేస్ లో 3 ఉంది, ఏ ప్లేస్ లో 2 ఉంది 3 మైనస్ 1. ఇప్పుడు కింద n ప్లేస్ లో 5 ఉంది 2 ఇంటూ 5 మైనస్ 1. సో ఏమవుతుంది 3 ఇంటూ 2 స్క్వేర్ బై 5 ఇంటూ 2⁻4. సో 2 స్క్వేర్ కి 2⁻4 లో రెండు పోతే ఇంకో 2 ఉంటాయి. సో 2 స్క్వేర్ 4 3/20 అనేది ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా సమ్స్ అనేవి చేయాలి. సో చూసారా ఎంత సింపుల్ గా ఉన్నాయో. సో మీకు ఫార్ములా రెండు ఫార్ములాస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఈ ఫార్ములా, ఈ టైప్ ఆఫ్ ఫార్ములాస్, ఇంకోటి ఈ టైప్ ఆఫ్ ఫార్ములా అనమాట. ఈ ఫార్ములా మీద ఎలా చేయాలో చూద్దాం. ఇంకొన్ని కాంప్లికేటెడ్ అడిగే అవకాశాలు ఉన్నాయి, కాంప్లికేటెడ్ ఏదో కూడా చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఈ సమ్ చూడండి. ఈ సమ్ లో ఏమన్నారు, లిమిట్ x టెన్స్ టు 0 1 మైనస్ cos 2x బై x sin 2x అని అడుగుతున్నాడు. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది కానీ చాలా సింపుల్, ఎందుకంటే మీకు బేసిక్ ఫార్ములాస్ తెలియాలి. సో బేసిక్ ఫార్ములాస్ అంటే ఏంటంటే sin 2x ఫార్ములా తెలియాలి. sin 2x ఫార్ములా ఏంటి మనకి 2 sin x cos x, అంతేనా. సో ఇదే కదా మనకు తెలిసిందే కదా సబ్ మల్టిపుల్స్ అండ్ మల్టిపుల్స్ లో. ఓకే, సో 1 మైనస్ cos 2x ఫార్ములా ఏంటి ఆల్రెడీ నేను అక్కడ ఆ ఫీడర్స్ చెక్ చేసినట్లయితే మీరు
ఆ వీడియోస్లో నేను ఈ ఫార్ములా పక్కాగా గుర్తెట్టుకోమని చెప్పి మెన్షన్ చేసి స్టార్ మార్క్ కూడా పెట్టాను, ఒకసారి చూసుకోండి, లేదంటే ఇక్కడ కూడా చూడండి పర్లేదు. 1 మైనస్ కాస్ 2x నథింగ్ బట్ 2 sin square x, 2 sin square x. అలాగే 1 ప్లస్ కాస్ 2x ఇజ్ ఈక్వల్స్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకే, ప్లస్ ఉంటే కాస్ వస్తుంది, మైనస్ ఉంటే సైన్ వస్తుంది అనమాట. ఇవి బాగా గుర్తెట్టుకోండి, చాలా చాలా మెయిన్, మనకి ఎక్కడ పడితే అక్కడ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు దాన్ని ఈ విధంగా రాద్దాం. ఈ విధంగా రాసినట్లయితే మనము లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, 1 మైనస్ కాస్ 2x నథింగ్ బట్ 2 sin square x, 2 sin square x. సో ఎక్స్ ఇంటూ, సో sin 2x ఏమవుతుంది, 2 ఇంటూ sin x ఇంటూ కాస్ x అనమాట. ఓకే, సో 2 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, sin x కి ఇక్కడ స్క్వేర్ కి క్యాన్సిల్ అయిపోతే tan x బై x ఉంటుంది. ఏముంటుంది, tan x బై x ఉంటుంది. లిమిట్ x టెన్స్ టు 0, sin x బై కాస్ x నథింగ్ బట్ tan x బై x అనమాట. సో tan x బై x ఏమవుతుంది, ఆన్సర్ డైరెక్ట్ గా 1 అనమాట. సో ఇది ఆన్సర్. చూసారు, అంత సింపుల్ గా కాంప్లికేటెడ్ అనిపిస్తుంది, కానీ మీకు ఫార్ములాస్ తెలిసినట్లయితే చాలా సింపుల్ అనమాట. ఓకే, చక్ మనం చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, లిమిట్ x టెన్స్ టు 0, 1 మైనస్ కాస్ x బై sin x. ఓకే, ఇది ఒకటే. ఓకే, ఈ ఫార్ములాస్ ఈ ఫార్ములాస్ ఒకటే, కానీ ఇక్కడ చిన్నది. ఓకే, ఇక్కడ సబ్ మల్టిపుల్స్ వస్తాయి అనమాట. సో మల్టిపుల్స్ ఇవి, ఇది సబ్ మల్టిపుల్స్ అనమాట. ఎలా అంటే మనకి ఆల్రెడీ 1 మైనస్ కాస్ 2x కి ఏం తెలుసు, 2 sin square x అని తెలుసు. ఓకే, కానీ ఇక్కడ 1 మైనస్ కాస్ x కి మాత్రమే కావాలి. సో 1 మైనస్ కాస్ x కి మాత్రమే కావాలి అంటే ఇక్కడ 2x ఉన్నప్పుడు x ఉంటే, x ఉన్నప్పుడు ఏమవుతుంది, x బై 2 అవుతుంది అనమాట. 2 sin square x బై 2. ఓకే, సబ్ మల్టిపుల్స్, హాఫ్ యాంగిల్స్ అనమాట ఇవన్నీ. సో 1 ప్లస్ కాస్ x ఉంది అనుకోండి, ఫర్ సపోజ్ 1 ప్లస్ కాస్ x ఉంది అనుకోండి, అప్పుడు ఏమన్నా రాయొచ్చుంటే 2 కాస్ స్క్వేర్ x బై 2 అని రాయొచ్చు. అదే sin x ఉంది అనుకోండి, ఫర్ సపోజ్ sin x ఉంది అనుకోండి. ఓకే, సో sin x ఉన్నట్లయితే 2 sin x బై 2 cos x బై 2 అని రాయొచ్చు. 2 sin x బై 2 cos x బై 2 అని రాయొచ్చు. ఓకే, సో ఇలా రాయొచ్చు అనమాట. ఇవి కూడా గుర్తెట్టుకోండి, అంటే దాని నుంచే వచ్చేవి, అంతకు మించి ఏం లేవు. ఓకే, సో ఇప్పుడు 1 మైనస్ కాస్ x రాయొచ్చు. లిమిట్ x టెన్స్ టు 0, 1 మైనస్ కాస్ 2x నథింగ్ బట్ 2 sin square x బై 2. ఓకే, 2 sin square x బై 2 అండ్ 2 ఇదేమవుతుంది, 2 sin x బై 2 cos x బై 2 అవుతుంది. 2 sin x బై 2 cos x బై 2 అవుతుంది. ఓకే, సో 2 క్యాన్సిల్, sin x బై 2 స్క్వేర్ కి క్యాన్సిల్ అయిపోతే sin x బై 2 cos x బై 2 ఏమవుతుంది, tan x బై 2 అవుతుంది. ఏమవుతుంది, tan x బై 2 అవుతుంది. సో ఇప్పుడు tan x బై 2 అయింది కదా, ఇప్పుడు ఏం చేస్తానంటే డైరెక్ట్ గా ఈ 0ని x ప్లేస్ లో పెట్టేయండి. సో x ప్లేస్ లో 0 పెట్టినట్లయితే ఏమవుతుంది, tan 0 అవుతుంది. సో tan 0 ఇస్ నథింగ్ బట్ 0. సో ఆన్సర్ ఏమవుతుంది, 0 అవుతుంది అనమాట. ఓకే, సో ఇది ఇంకొన్ని సమ్స్ చూద్దాం, ఇంకా మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, సో ఈ సమ్లు చూడండి. సమ్లో ఏమంటున్నారు, లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ 2x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 3 బై 5x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 9. ఓకే, సో ఈ సమ్స్ చూడగానే మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఇంత పెద్దగా ఉంది కదా, ఇది ఎలా సాల్వ్ చేస్తామని అనుకుంటారు. ఓకే, ఎప్పుడైనా ఒకటి గుర్తెట్టుకోండి, మ్యాథమెటిక్స్ లో మనకి ఎప్పుడు ఆన్సర్ అనేది 0/0 రాకూడదు. ఓకే, 0/0 రాదు, అలాగే ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ రాకూడదు. ఓకే, ఇవి ఏంటంటే ఇవి అన్డిఫైన్డ్ అనమాట. వీటివి అన్డిఫైన్డ్. ఓకే, సో అన్డిఫైన్డ్ మీన్స్ అంటే దాన్ని డిఫైన్ చేయలేం, కానీ మ్యాథమెటిక్స్ దేనికోసం కనిపెట్టారు, ఏదైనా ఒక ఫంక్షన్ ఉంటే దాన్ని సాల్వ్ చేయగలం, దాన్ని డిఫైన్ చేయగలం. పర్టికులర్ ఫంక్షన్ మనం పక్కాగా డిఫైన్ చేయగలం మ్యాథమెటిక్స్ లో. కానీ మ్యాథమెటిక్స్ లో అన్డిఫైన్డ్ అనేవి రాకూడదు అనమాట. అన్డిఫైన్డ్ అంటే 0/0, ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఇలాంటివి రాకూడదు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ సమ్ లో ఇన్ఫినిటీ ఎక్స్ ప్లేస్ లో ఇన్ఫినిటీ పెట్టినట్లయితే, ఎక్స్ ప్లేస్ లో ఇన్ఫినిటీ పెట్టినట్లయితే ఏమవుతుంది, ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ వస్తుంది. ఎందుకు, ఇన్ఫినిటీ స్క్వేర్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ ప్లస్ ఎనీథింగ్ 9 ఇంటూ ఏం చేసినా కూడా ఇన్ఫినిటీ న్యూమరేటర్ లో వస్తుంది, డినామినేటర్ లో కూడా ఇన్ఫినిటీ వస్తుంది. ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ అన్డిఫైన్డ్. సో అన్డిఫైన్డ్ అనేది రాకూడదు. ఓకే, సో అన్డిఫైన్డ్ అని రాకూడదు అంటే దానికి అర్థం ఏంటంటే మనకి ఐదర్ 0 అయినా అయిపోవాలి, లేదంటే దానికి పర్టికులర్ వాల్యూ అయినా రావాలి. సో ఇంకోటి గుర్తెట్టుకోండి, మనకి 1/0 అంటే ఎంత అంటే ఇన్ఫినిటీ. ఓకే, 1/0 అంటే ఇన్ఫినిటీ, 1/∞ అంటే 0. సో ఈ రెండు బాగా గుర్తెట్టుకోండి, మన బాబునికి వస్తాయి. సో ఇప్పుడు ఈ సమ్ని ఎలా చేయాలో చూద్దాం. ముందు ఏం చేద్దాం అంటే మనము ఈ విధంగా రాయొచ్చు. ఓకే, మనము ఈ విధంగా మనము రాయొచ్చు అనమాట, 1/∞ కింద రాయొచ్చు అనమాట. ఎలాగో చూద్దాం. సో లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ, నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ ఎక్స్ స్క్వేర్ ఏదైతే ఉందో నేను కామన్ తీద్దాం అనుకుంటున్నా. ఎక్స్ స్క్వేర్ ఏం చేద్దాం అనుకుంటున్నా, కామన్ తీద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది, 2 మిగిలిపోతుంది ప్లస్ 6/x, ఎందుకంటే ఇక్కడ x ఉంది, x స్క్వేర్ తీసాం కామన్, ఇక్కడ 3/x స్క్వేర్ అవుతుంది. అంతేనా,
సో ఇంతే కదా, చేంజ్ అవ్వలేదు కదా. ఈ కింద కూడా ఎక్స్ స్క్వేర్ కామన్ తీయండి. సో ఎక్స్ స్క్వేర్ కామన్ తీసినట్లయితే 5 + 7/x + 9/x స్క్వేర్. సో ఎనీ చేంజెస్? నో. ఇప్పటి వరకు ఏం లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఏం చేద్దాం, ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 + 6/∞, ఓకే, 3/∞² ఇన్ఫినిటీ స్క్వేర్ చేద్దాం, బట్ ఇన్ఫినిటీ అనమాట. సో 5 + 7/∞ + 9/∞². సో ఇన్ఫినిటీ అనమాట. సో 1/∞ వాల్యూ ఎంత? 0. సో 6 × 0 0 0 అన్ని జీరోలు అవుతున్నాయి. 2 + 0 + 0 / 5 + 0 + 0. సో ఆన్సర్ ఏమవుతుంది? 2/5. సో ఇప్పుడు డిఫైన్ చేసాను చూసారా, ఇన్ఫినిటీ రాబోయేది కాస్త ఇప్పుడు 2/5 డిఫైన్ చేయగలిగాం. సో ఇదన్నమాట లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అంటే ఇది. ఓకే, కంటిన్యూటీ అంటారు దీన్ని. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మరి బోర్ పెట్టక్కర్లేదు, డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైతే మీరు ఎక్స్ అనేది డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసింది, ఎక్స్ వాల్యూ డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 3 × 0⁴ + 4 × 0³ + 3 × 0² + 5 × 0, ఓకే, / 5 × 0³ - 7 × 0² + 3 × 0 - 2. ఓకే, సో ఇప్పుడు అన్ని చూసుకున్నది పైన 0 వస్తుంది, కింద -2 వస్తుంది. 0/-2, 0/ఎనీథింగ్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఆన్సర్ 0. సో ఇది మరి అంత కష్టమేం కాదు, చూసారు, సింపుల్ గా అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఇది x⁴, x³ x² x ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే x³ కామన్ తీస్తాం, అప్పుడు 1/0 అంటే ఇన్ఫినిటీ అయిపోతుంది కదా. ఓకే, ఇక్కడ ఇన్ఫినిటీ ఇస్తారు. అలాంటి కేసులో మనకి ఏమొస్తారంటే ఇక్కడ ఇన్ఫినిటీ ఇస్తారు, అప్పుడు ఈ విధంగా రాసే అవకాశాలు వస్తాయి అనమాట అక్కడ. ఓకే, సో ఇది చూసాను సింపుల్ గా ఉందో. సో ఇవి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అనమాట. సో లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో ఇవి ఇలాంటివి అడుగుతారు. ఇక్కడ ఒక్కొక్కసారి ఇన్ఫినిటీ ఎవరు 1 ఇచ్చేస్తారు, 1 ఇచ్చేసి డైరెక్ట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తారు అనుకోండి, మీకు ఎంతో కొంత ఆన్సర్ వచ్చేస్తుంది. సో నో ప్రాబ్లం. ఎప్పుడైనా 0/0 ఇన్ఫినిటీ వచ్చినప్పుడే మనం ఇలా ఆల్టర్నేటివ్ లోకి వెళ్ళాలన్నమాట. ఓకే, సో ఇవి ఈ టైప్ ఆఫ్ మోడల్స్ అనేవి మీకు ఎక్కువగా రిపీట్ అవుతూ ఉన్నాయి. సో ఫస్ట్ మీరు చేయాల్సింది మనకు తెలిసిన ఫార్ములాస్ లో రాయగలమా లేదో చూస్తారు. వన్స్ రాయగలము అంటే అప్పుడు మనము వెళ్ళిపోతాం, ఆ విధంగా రాసుకుంటూ సమ్ చేసేస్తాం. లేదు అంటే ఈ విధంగా అవుతున్నాయో లేవో చూడాలి. సో ఈ టైప్ ఆఫ్ మోడల్స్ అనేవి ఎక్కువగా మీకు రిపీట్ అవుతున్నాయి. సో ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ రిగార్డింగ్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, అంతే కదా. సో లిమిట్స్ లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను దానికి రిప్లై ఇస్తాను. సో దాంతో మనకి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అనేది అయ్యింది. సో నెక్స్ట్ క్లాస్ మనం డిఫరెన్షియేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. డిఫరెన్షియేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అందరూ నెగ్లెక్ట్ చేయకండి, కాన్సన్ట్రేషన్ గా వినండి. ఓకే, సో ఇది లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. నెక్స్ట్ క్లాస్ లో మనం డిఫరెన్షియేషన్ తో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్.